2025 వృషభ రాశి రాశి ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో ఏం జరుగుతుందో, ఈ రాశి వారికి జాతకం ప్రకారం వీరికి ఈ సంవత్సరం ఏ పనులకు అనుకూలంగా ఉందో, ఏ పనులకు ప్రతికూలంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదములు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అలాగే మీ పేరులోని మొదటి అక్షరము ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ అయితే మీరు వృషభ రాశికి చెందుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కలిగే ఆదాయం 11, అయ్యే ఖర్చు 5గా ఉంది. అంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం చాలా బాగుంటుంది. రాజ్యపూజ్యము 1, అవమానం 3గా ఉంది. అంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అవమానాలు ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి. వీరిని ఈ సంవత్సరం సపోర్ట్ చేసేవారు 1% ఉంటే, అవమానించి వీరి పనులకు ఆటంకాలు కలిగించేవారు 3% మంది ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారు ఈ సంవత్సరం కొందరితో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇక ఈ సంవత్సరం ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఏ పనులకు అనుకూలంగా, ఏ పనులకు ప్రతికూలంగా ఉందో, వృత్తి, వ్యాపార, ఉద్యోగ, విద్య, ఆరోగ్యము, రాజకీయ, వ్యవసాయ పరంగా ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాము. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. మీకు ఈ సంవత్సరం కొంచెం ఒత్తిడి పెరుగుతుంది, ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. ఈ సంవత్సరం గురువు 2వ ఇంటిలో సంచారం చేయటం వల్ల కొన్ని హెచ్చు తగ్గులను చూస్తారు. మీరు డబ్బుకు సంబంధించిన అన్ని పనులలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో పెట్టుబడులు పెట్టే ముందు మీరు అనుభవజ్ఞులైన వ్యక్తులను కలవాల్సి ఉంటుంది. సొంత నిర్ణయాల వల్ల నష్టాలు కలుగుతాయి. రాహువు, కేతువులు ఈ సంవత్సరం 4, 10 స్థానాలలో ఉంటారు. ఈ గ్రహాల వల్ల మీకు కొన్ని శుభాలు కలుగుతాయి. జీవితంలో పైకి ఎదగడానికి అవకాశాలు వస్తాయి. సంసార జీవితంలో ఆనందం, ఉత్సాహం ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఆస్తులను వృద్ధి చేసుకోగలుగుతారు. భూగృహ జీవితం ఆనందంగా ఉంటుంది. పదవులు, బహుమతులు పొందుతూ ఉంటారు. అధికారులను కలుసుకుంటూ ఉంటారు. విలువైన వస్తువులను కొంటారు. భూలాభము, గృహలాభము ఉన్నాయి. అన్నిటిల్లోనూ మీరు ముందుంటారు. శత్రువులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో కొత్త శత్రువులు పుట్టుకొస్తారు. కోర్టు వ్యవహారములలో జయం కలుగుతుంది. ఇంటిలో వివాహాది శుభకార్యాలు చేస్తారు. వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తులు తమ పిల్లల కోసం వివాహ సంబంధాలు వెతుక్కుంటున్నట్లు అయితే వారు ఈ సంవత్సరం శుభవార్తను వింటారు. ఇంటిలో మంగళకర కార్యాలను నిర్వహిస్తూ ఉంటారు. ఆన్లైన్లో వివాహ ప్రయత్నాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. ఈ సంవత్సరం మీకు స్త్రీ ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంటిలో ఉన్న ఆడవారు అంటే అక్క, చెల్లి, తల్లి, వదిన, భార్య, అమ్మమ్మలు వీరు మీకు అనుకూలంగా మరియు సహాయకారులుగా ఉంటారు. ఈ సంవత్సరం కుటుంబ జీవితం చాలా వరకు బాగుంటుంది. మీ మాటను అందరూ వింటారు. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తగ్గే అవకాశం ఉంది. అయితే మీరు గతంలో చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా ఉండాలి. ముఖ్యంగా మీరు మీ జీవిత భాగస్వామిని ఇంకొకరితో పోల్చకండి. పిల్లలతో కూడా మీ జీవితం బాగుంటుంది. పిల్లలు చదువులో మంచి స్థాయిని పొందుతారు. సంతానం కోసం ఎదురు చూసేవారికి కూడా సంతానం కలుగుతుంది. మీరు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఆర్థిక పరంగా బాగుండబోతుంది. గవర్నమెంట్ రంగాలలో పనిచేసే వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ చేసేవారికి, ప్రైవేట్ జాబ్ చేసేవారికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా బాగుంటుంది. కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. నిందారోపణలు ఎదుర్కొంటారు. పని భారం పెరుగుతుంది. ఉద్యోగం మారే అవకాశాలు కూడా ఉన్నాయి.
మీరు విజయం సాధించడానికి బాగా కష్టపడాలి. కొన్నిసార్లు డబ్బు నష్టం కూడా జరగవచ్చు. ఒకవేళ మీరు కౌంటర్స్ దగ్గర అనగా డబ్బు పెట్టుకునే కౌంటర్స్ దగ్గర వర్క్ చేస్తున్నట్లు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మిమ్మల్ని మోసం చేస్తారు. కంగారు పడకుండా నిదానంగా మీరు మీ పనిని పూర్తి చేసుకోండి. మీ అజాగ్రత్త కారణంగా మీరు ఉద్యోగం కోల్పోతారు. కాబట్టి మీరు చేసే పనిపై పూర్తి శ్రద్ధ పెట్టండి. మీరు ఈ సంవత్సరం ఓపికతో ఉండాలి. మీరు ఈ సంవత్సరం ఎక్కువ పని చేస్తున్నట్లు ఉంటుంది. కొన్నిసార్లు కష్టంగా కూడా మారుతుంది. కొన్ని పరిస్థితులు అలా వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఉద్యోగాలు చేసేవారు వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశికి చెందినవారు ఎవరైతే ఉద్యోగాలు మరియు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం ఎదురు దెబ్బలు తగులుతాయి. కొన్ని నెలలు మీకు చాలా కష్టంగా గడుస్తుంది. రాహువు 10వ ఇంటిలో, కేతువు 4వ ఇంటిలో ఉండటం వల్ల మీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులు నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం మొత్తం మీకు బాగానే ఉంటుంది. కానీ కొన్ని రోజులు కానీ కొన్ని నెలలు కానీ ఇబ్బంది పడతారు. చిన్న చిన్న నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ చివరిలో బాగానే ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి బాగుంటుంది. అయితే కొందరు మీకు ఆటంకాలు కలిగించాలని చూస్తారు. మీరు ఐకమత్యంగా ఉండి ఆ సమస్యను ఎదిరించాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు కలుగుతాయి. సరుకులు నిల్వ చేసి అమ్ముకునే వారికి కూడా బాగుంటుంది. షేర్ మార్కెట్ ఉన్నవారు మంచి లాభాలు చూస్తారు. అయితే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు దిగాలు పడకుండా మంచి ఆలోచనలు చేయండి. ఇక ఈ సంవత్సరం బంగారం, వెండి వ్యాపారాలు చేసే వృషభ రాశి వ్యక్తులకు నష్టాలు కలుగుతాయి. వస్త్ర వ్యాపారులకు అంతంత మాత్రంగానే ఉంటుంది. రైస్ మిల్లర్స్లకు అనుకూల కాలం. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం బాగుంటుంది. అప్పులు చేసిన తర్వాత మంచి లాభాలను పొందుతారు. పంట దిగుబడి అందరికంటే ఎక్కువగా వస్తుంది. ప్రభుత్వ సహాయం లభిస్తుంది. కౌలుదారులకు మంచి లాభాలు కలుగుతాయి. చేప, రొయ్యి చెరువుల వారికి మంచి లాభాలు కలుగుతాయి. కోళ్ల ఫారం నడిపే వారికి నష్టాలు కలుగుతాయి. ఇక వృషభ రాశికి చెందిన విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది. నచ్చిన కోర్సులో జాయిన్ అవుతారు. గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువుపై ధ్యాస పెరుగుతుంది. క్రమశిక్షణతో నడుచుకుంటూ ఉంటారు. తోటి విద్యార్థుల నుండి, ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందుతారు. మిమ్మల్ని మీ చదువును హేళన చేసిన వారికి బుద్ధి చెప్తారు. అయితే ఈ సంవత్సరంలో కొన్ని పరిస్థితులు మీకు ప్రతికూలంగా మారుతాయి. అయినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి మద్దతు లభిస్తుంది. ఇంజనీరింగ్, మెడికల్, లా, బీఈడి, ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారు మంచి ర్యాంకులను పొందుతారు. కోరుకున్న కాలేజీల్లో సీట్లు వస్తాయి. క్రీడా రంగంలో ఉన్నవారికి కూడా యోగకరమే. క్రీడలలో విజయం సాధించి పేరు నిలబెడతారు. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు బాగా గర్విస్తారు. పతకాలు, బహుమానాలు పొందుతారు. యాక్టింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, ఇతర ఇండస్ట్రీకి సంబంధించిన వాటిల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సీరియల్ రంగంలో ఉన్నవారికి అవార్డులు వస్తాయి. పరిశ్రమల్లో నిలదొక్కుంటారు. సింగర్స్కు, డైరెక్టర్లకు కొత్త అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభ 10 మందికి తెలుస్తుంది. జీవన ఔన్నత్యాన్ని పొందగలుగుతారు. ఇంటి నిర్మాణాలు కలిసి వస్తాయి. ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలన్నీ వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఇద్దరికీ వర్తిస్తాయి. విద్య, ఉద్యోగము, వ్యాపారము, కుటుంబ జీవితం గడిపే వృషభ రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఇవి వర్తిస్తాయి. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి 2025వ సంవత్సరంలో శ్రమకు తగ్గ ఫలితం లభించబోతుంది. మీరు ఈ సంవత్సరంలో మీ గుర్తింపును సాధించడానికి మీ సొంత డబ్బును ఖర్చు చేస్తారు. దీంతో మీ పార్టీలో మీ గుర్తింపు పెరుగుతుంది. మీరు ప్రజలకు ఏదైనా మంచి చేయాలని అనుకుంటే మంచి మనస్సుతో చేయండి. ఈ సంవత్సరం మీకు తగిన గుర్తింపు, గౌరవము వస్తాయి. ఎన్నికల్లో పోటీ చేస్తే మంచి మెజారిటీతో విజయం సాధిస్తారు. కనీసం పార్టీ పదవి అయినా లభిస్తుంది. మీ ఖర్చుకు తగ్గ ఫలితం లభిస్తుంది. వృషభ రాశికి చెందిన వారికి ఈ 2025వ సంవత్సరంలో ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, జాబ్స్కి అప్లై చేయడానికి అనుకూలంగానే ఉంది. మార్చి 2025లో 11వ ఇంటి గుండా శని సంచారం మీ జీవితానికి ఉపశమనం కలిగిస్తుంది. మీ పరిస్థితులు క్రమంగా మారుతాయి. అదృష్టం కూడా మీకు పూర్తి మద్దతునిస్తుంది. మీరు మీ శ్రమతో లాభాలను పొందగలుగుతారు. మీరు కష్టపడి పనిచేస్తే కర్మదాత శని మీతో సంతోషంగా ఉంటాడు మరియు మీ ఉద్యోగ మరియు వ్యాపారంలో మంచి ఫలితాలను ఇస్తాడు.
విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశికి ఈ 2025లో ప్రేమ జాతకం ఎలా ఉందో చూద్దాము. 2025వ సంవత్సరం ప్రారంభం మీ ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీ మనసులో ఎవరికైనా ఫీలింగ్స్ రావచ్చు. త్వరలో మీ జీవితం నిజమైన ప్రేమతో నెరవేరుతుంది. మీరు 2025వ సంవత్సరం మధ్యలో కొన్ని చేదు అనుభవాలను కూడా అనుభవించాల్సి రావచ్చు. తీపి జ్ఞాపకాలను గుర్తుంచుకోండి మరియు చెడు ఆలోచనలను వదిలిపెట్టేయండి. మీరు మీ కుటుంబ జీవితంలో కూడా సవాళ్లను ఎదుర్కొంటారు. సంవత్సరం మధ్యలో మీ ప్రేమ జీవితానికి అంత మంచిది కాదు. మీ ప్రేమ జీవితంలో మీరు ఊహించని కొన్ని మార్పులు కూడా చూడవచ్చు. మీ ప్రేమపై నమ్మకం ఉంచుకోవాలి. మీ భాగస్వామిపై మీకు సందేహాలు ఉంటే మీ సంబంధంలో ఆటంకాలు ఏర్పడతాయి. మీ మితిమీరిన రక్షణ స్వభావం మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది. వృషభ రాశి వారు మీ సంబంధాలను బలవంతంగా కాకుండా ప్రేమతో ముడిపెట్టాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కూడా రావచ్చు. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీరు ఇంటి సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. 2025వ సంవత్సరంలో చివరి కొన్ని నెలలు మీకు అనుకూలంగా ఉండవచ్చు. మీరు మీ భాగస్వామి నుండి అనేక ఆశ్చర్యాలను పొందవచ్చు. పెళ్ళైన వారికి ఈ సమయం చాలా రొమాంటిక్గా ఉంటుంది. కలిసి సినిమాలు చూడటము, డిన్నర్ డేట్లకు వెళ్ళటము మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. మీ భాగస్వామి ముందు మీ హృదయంతో మీ ప్రేమను వ్యక్తపరచండి. అది మీ ప్రేమ సంబంధాన్ని బలపరుస్తుంది. మీ తల్లిదండ్రులతో మీ సంబంధాలపై మీరు శ్రద్ధ వహించాలి. ఇక ఈ సంవత్సరం మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు సజావుగా సాగుతుంది. అయినప్పటికీ మీరు నిరంతరం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. 2025 ప్రారంభం నుండి మీరు మీ ఫిట్నెస్పై చాలా శ్రద్ధ వహించాలి. సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మరియు వైద్యుని వద్దకు వెళ్ళటం వల్ల మీ ఆరోగ్యం క్షీణించే దశను దాటవేస్తాయి. వృషభ రాశి వారు ఒత్తిడి నుండి బయటపడడానికి ధ్యానం ప్రారంభించాలి. 35 ఏళ్ళు పైబడిన మహిళలు తమ ఆహారం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వారు హార్మోన్ల మార్పులను చూడవచ్చు. మీరు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లను ఎక్కువగా తీసుకోవాలి. ఈ 2025 మధ్యలో మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు కొన్ని జీర్ణక్రియ సంబంధిత సమస్యలు రావచ్చు. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీకు బలహీనత అనిపిస్తే దానిని విస్మరించవద్దు. వృషభరాశి వారు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సంవత్సరం వృషభ రాశికి చెందిన వారు ఇతరులతో అస్సలు గొడవ పడకండి. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు మీ తప్పు లేకున్నా మాట పడతారు. మధ్య వ్యక్తిగా కూడా ఉండకండి. ఒకరి సీక్రెట్స్ ఒకరికి చెప్పకండి. నోరును అదుపులో ఉంచుకోవాలి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. బెట్టింగ్ గేమ్స్ వల్ల ముందు లాభాలు కలిగిన తర్వాత విపరీతంగా నష్టాలు కలుగుతాయి. మీరు ఈ సంవత్సరం బైక్ లేదా కారు లేదా ఇతర వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని రిపేర్ చేయించుకోండి. వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరూ ఈ 2025వ సంవత్సరంలో వాహనాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా వాహనం నడపాలి. మీరు ఈ సంవత్సరం ఎలాంటి నష్టాలు లేకుండా హాయిగా ఉండాలంటే ప్రభుత్వ రూల్స్ను పాటించండి. ఇంటి సభ్యులకు విలువ ఇవ్వండి. ఇతరులను మోసం చేయకుండా ఉండండి. ఈ సంవత్సరం వృషభ రాశికి చెందిన గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. సులువుగా పురుడు జరుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు జీవనం బాగుంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఈ 2025వ సంవత్సరంలో మీరు చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ప్రతిరోజు మీరు నుదిటిన కుంకుమను పెట్టుకోవాలి. ఆడవారు తులసి పూజ చేయాలి. మగవారు క్రమం తప్పకుండా తులసి చెట్టుకు నీరు పోయాలి. ఇంకా మీరు ఉదయం స్నానం చేశాక ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించండి. విష్ణు లేదా వెంకటేశ్వర ఆరాధన చేయటం మంచిది. ఈ పరిహారాలు చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు లాభాలు కలుగుతాయి. ఇక ఈ 2025వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు మీకు ఎలా ఉంటుందో, ఏ నెలలు మీకు అనుకూలంగా ఉన్నాయో, ఏ నెలలు మీకు ప్రతికూలంగా ఉన్నాయో కూడా చూద్దాం. జనవరి నెల అన్ని రంగాల వారికి అన్ని విధములుగా బాగుంటుంది. చెయ్యి వృత్తి వ్యాపారాదులు బాగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది. దూర ప్రయాణములు, బంధుమిత్రులతో కలయిక, విందులు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. నూతన వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది.
వాహన సౌఖ్యం కలుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కుటుంబంతో ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. జీవనం ఉన్నత స్థాయిలో ఉండి ప్రత్యేకంగా జీవిస్తారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ధనలాభం కలుగుతుంది. ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి గ్రహాలు అనుకూల సంచారం వల్ల మీ మాటకు ఎదురులేదు. అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు జరుగును. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విలువైన వస్తు ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమనము, పెద్దవారితో పరిచయాలు, సంతాన సౌఖ్యము, కుటుంబంలో సౌఖ్యము, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, కుటుంబ సౌఖ్యం కూడా కలుగుతుంది. నూతన పరిచయ లాభములు, కోర్టు వ్యవహార జయం, ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ఇది. ఇక మార్చి నెలలో వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. శత్రువులపై ఆధిక్యత చూపించగలుగుతారు. రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు. మధ్యవర్తిత్వం వలన సమస్యలు తొలగిపోతాయి. మంచి పేరు ప్రఖ్యాతలు, స్పెక్యులేషన్ అనుకూలత, గృహ నిర్మాణములు, వాహనాలు కొనుక్కుంటారు. సంతానం పరీక్షలు బాగా రాస్తుంది. చెయ్యి వృత్తి వ్యాపారములు మంచి లాభాల బాటిలో ఉంటాయి. ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ప్రథమార్థం చాలా యోగదాయకంగా ఉంటుంది. అన్ని రంగముల వారికి లాభమే. చెయ్యి వృత్తి వ్యాపారములు అనుకూలించును. ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ లాభము. ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు వస్తాయి. మిత్రులతో విభేదాలు, అధిక ధన వ్యయం, ఆరోగ్య భంగం, స్త్రీ విరోధాలు, శత్రువుల వల్ల భయము, ఆందోళన కలిగించు సంఘటనలు, ప్రయాణాలయందు ఇబ్బందులు, కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతూ ఉంటాయి. శుభకార్యాలకు హాజరవుతారు. మే నెలలో వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు, అకారణ విరోధములు, మనస్థిమితం ఉండదు. ఆదాయం బాగుంటుంది. చెయ్యి వృత్తి వ్యాపారాలు కలిసి వచ్చుతాయి. శత్రువులపై ఆధిక్యత కలుగుతుంది. వాహన సౌఖ్యము. గృహంలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. నూతన పరిచయాలు లాభిస్తాయి. మాసాంతంలో దూర ప్రయాణాలు, అన్నింటా విజయం జరుగుతుంది. ఉద్యోగులకు అనుకూలిస్తుంది. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. నేత్ర శిరోపీడలు, స్నేహితులతో కొన్ని విషయాల యందు మాటా పట్టింపులు వస్తూ ఉంటాయి. ఆచితూచి వ్యవహరించటం ఈ నెలలో చాలా మంచిది. జూన్ నెలలో వృషభ రాశి వారికి గ్రహాల ప్రభావం ప్రథమార్థంలో అధికంగా ఉంటుంది. శారీరక గాయాలు, వాహన ప్రమాదములు, కుటుంబ చిక్కులు, అధిక ధనవ్యయము. ద్వితీయార్థంలో అనుకూలత. వృత్తి వ్యాపారాల యందు ధనవ్యయము, శుభకార్యములు జరుగుట, బంధుమిత్రులతో కలయిక, గౌరవ లాభము, సంతాన సౌఖ్యము, భార్యతో సఖ్యత, నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ప్రథమార్థంలోనే స్వల్పంగా నేత్ర శిరోబాధలు, ఉష్ణ జ్వర పీడలు, ఔషధ సేవం తప్పదు. అంటే మందులు వేసుకోవడం తప్పదు. నష్టం కూడా జరుగుతుంది. జూలై నెలలో వృషభ రాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా సంచారం వల్ల అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్య లాభం ఉంటుంది. సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. ప్రయాణ సౌఖ్యము, శత్రువులపై ఆధిక్యత, సంతాన సౌఖ్యము, బంధుమిత్ర సమాగమనము, నూతన వ్యక్తుల పరిచయము, సంఘంలో ఉన్నత స్థితి, పెద్దవారితో పరిచయాలు ఏర్పడటం వల్ల కొంత లాభం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలలో విజయం కలుగుతుంది. పుణ్యకార్యాలు చేస్తారు. చెయ్యి వృత్తి వ్యాపారముల యందు అన్ని రంగాల వారికి కూడా ధనం బాగా వృద్ధిలోకి వస్తుంది. సమస్యలు తొలగిపోతాయి. జీవన సౌఖ్యం కూడా ఉంటుంది. ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి అందరికీ కూడా బాగుంటుంది. చెయ్యి వృత్తి వ్యాపారాల యందు అనుకూలం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సమస్యలు ఉండవు. ఏదో ఒకలాగా ధనం చేతికి అందుతుంది. వాహన సౌఖ్యము, సంతాన సుఖము, బంధుమిత్రుల కలయిక, శత్రు జయము, స్త్రీ సౌఖ్యము, నూతన పరిచయాలు, కీర్తి యశోభూషణ లాభం. ఉద్యోగులకు అనుకూల సమయమే. మనోధైర్యంతో ముందుకు పోగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు, భూ సంబంధ వ్యవహారాలు లాభిస్తాయి. సంఘంలో ఉన్నత స్థితి ఉంటుంది. సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. అన్ని రంగాల వారికి లాభమే. ఆరోగ్యం బాగుండి ఆదాయంనకు లోటు ఉండదు. కుటుంబంలో సంతోష వార్తలు,
సమస్యలు తొలగిపోవును. కుటుంబ సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము, శత్రువులపై ఆధిక్యత, సంఘంలో మీకు ప్రత్యేక గుర్తింపు, ప్రభుత్వ సంబంధ కార్యాలు పూర్తి, చెయ్యి వృత్తి వ్యాపారాల యందు అభివృద్ధి, కొన్ని సమస్యలు మబ్బు వీడినట్లుగా వీడిపోవును. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వచ్చును. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు. ఇక అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి గ్రహములు అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి లాభిస్తుంది. చేయు ప్రయత్నములు ఫలిస్తాయి. ప్రయాణ సౌఖ్యము, కుటుంబ వృద్ధి, దైవ దర్శనములు, పెద్దవారితో పరిచయాలు, గృహంలో సంతోషాలు, ఆరోగ్యం బాగుంటుంది. ధనం నిల్వ చేసుకుంటారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. సంతానం ద్వారా లాభాలు కలుగుతాయి. దైవ కార్యాలు చేస్తారు. మిత్రుల సహాయం లభిస్తుంది. శత్రువులై మిత్రులై సహాయ సహకారములను అందిస్తారు. అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. నవంబర్ నెలలో వృషభ రాశి వారికి అన్నింటా మీదే పై చేయిగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక సమస్యలు ఉండవు. మిత్రులతో కలయిక, మాతృవంశ సూతకాలు, ఇతరులను పరామర్శించుట, శత్రువులపై జయం, భార్యతో సరైన అవగాహన, మీ శక్తి సామర్థ్యముల వలన కొన్ని కార్యములు పూర్తవుతాయి. ఉన్నత అధికారులను కలుసుకుంటారు. కోపం అధికం. ఆ కోపాన్ని తగ్గించుకుంటే విజయమంతా మీదే. ప్రయాణముల యందు జాగ్రత్త అవసరము. కుజ దృష్టి వలన మీలో కోపం పెరిగి ఆలోచన రహితంగా మాట్లాడి విరోధం కొని తెచ్చుకుంటారు. ఈ సంవత్సరంలో ఇది ఒక్కటి సరిచేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది. సోదర మూలకంగా ఇబ్బందులు. మాసాంతంలో ఉష్ణ జ్వర పీడలు, ఔషధ సేవనము, ధన నష్టము తప్పదు. చివరిగా డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి అనుకూలత తగ్గును. అనగా ఈ డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి చాలా వరకు సమస్యలు ఎదురవుతాయి. పనులు మధ్యలో నిలిచిపోవుట, ఆర్థిక సమస్యలు, శత్రువుల వల్ల ఇబ్బందులు, నమ్మిన వారే మీకు మోసం చేస్తూ ఉంటారు. ఆరోగ్యం కూడా బాగోదు. ఔషధ సేవనం తప్పనిసరి. ప్రయాణాల యందు కష్టములు, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అకాల భోజనములు, బంధుమిత్రులతో మాట పట్టింపులై గొడవలు జరుగుతాయి. సంతానముకు ఆరోగ్య భంగాలు, ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. 8వ ఇంట కుజ ప్రభావం అధికంగా ఉంది కావున ఇలా జరుగుతుంది. సోదరులతో మనస్పర్ధలు, వాహన ప్రమాదాలు, రక్తము కళ్ళజూచుట. డిసెంబర్ నెలలో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే కుజగ్రహ పరిహారం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఈ నెలంతా కూడా మీకు చాలా బాగుంటుంది. ఇవి ఈ 2025వ సంవత్సరం వృషభ రాశి వారి రాశి ఫలితాలు.